హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి హైడ్రా విషయంలో మరి ఇటు మూసి ఇక హైడ్రా పక్క పెట్టి మూసిగా చింది పంచేదంతా అంటే ఉన్ననుకొక న్యాయం లేనుకో న్యాయం అని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు తెల్లారు చూస్తే సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్లో కానీ ఏ చూసినా కానీ పాపం గరీబుల పరిస్థితి వాళ్ళని చూస్తున్నాము. ఈ మూసితోని 100 గజాలు 200 గజాలు 78 గజాల పరిస్థితి రోడ్డు మీకు అయ్యా వాళ్ళ పరిస్థితి చూస్తే మాత్రము దుఃఖం వస్తుంది. ఒక్కొక్కరు చూస్తే దుఃఖం వస్తుంది. వాళ్ళని చూస్తే ఒకవేళైతే గ్యాసులో పోసుకుంటారు, పెట్రోల్ పోసుకుంటారు, ఏడ కావాలా మేము అని మాట్లాడుతారు. మరి రేవంత్ రెడ్డి ఎవరి కోసం పెట్టిండు, దేనికోసం పెట్టిండు? కిషన్ గారు మీరు చెర్లు కాపాడాలి. ఒకవేళ చెర్ల ఇడిచిపెట్టి ఈరోజు మీరు మూసి పక్కబట్టి గరీబోళ్ళు ఇంట్లో జోలికి పోతురు. వాళ్ళు నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఉన్నోనికి ఇస్తురా, ఉన్నోనికి ఇస్తే వేరే వాళ్ళకి వేరే పంచాది, లేవనికి ఇస్తే వీళ్ళ పంచాది వేరే అంటే హైడ్రా పేరు చెప్పి ఇప్పుడు మూసికాడ గొల్లగొట్టి మరి ప్రజలు ఎటు పోవాలి? ఒకసారి వీళ్ళు వెళ్ళి చూద్దాం. చూడండి ఇలా పంచాది చూడండి, చూడు ఎంత ఘోరమైన పరిస్థితి వాళ్ళది. దిక్కు దివాలు లేక పిల్లలు రోడ్డు మీద చాగం అయిపోతున్నారు. ఎవరు కాపాడాలి? ఇలా బాధ ఏంది? వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు ఎట్టు వెళ్ళాలి? పనికిరాని డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తావు? అది కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని 20 ఏళ్ళ సుందాలు ఉండి 15 ఏళ్ళ సుందాలు ఉండి 30 ఏళ్ళ సుందాలు ఉన్నోళ్ళు ఇలా డబుల్ బెడ్రూమ్ దూరం ఎక్కడ వేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వీళ్ళ పంచాయతీ చూడసారి ఏ మాత్రం అన్న మీకు దుఃఖం వస్తుంది చూస్తే మీకు. అర్థమైందా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడట మంచిగా ఉన్నాడు ఆడబిడ్డ చెప్తాంది. గట్ల దుమ్ము పోస్తారు. ఎందుకు ఈ శాపాలు మీకు? ఫస్ట్ వాళ్ళకి మూసికాడ కూలగొట్టేటప్పుడు వాళ్ళకు ఒక తోలు పెట్టండి, వాళ్ళకి దారులు పెట్టండి. దారులు పెట్టిన తర్వాత అప్పుడు మీరు కూలగొట్టండి. టక్కడకి కూలగొట్టి ఎక్కడికి పోవాలి వాళ్ళు? పోనీ మీరు ఇక్కడ వేరు కదా, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కనిపిస్తుంటా? ఒక ఎమ్మెల్యే పోయి ఎమ్మెల్యేనో లేకపోతే కార్పొరేటరో ఆ కాలనీకి పోయి మరి మూసిగడ్డ దానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటాడు కదా, మంత్రి ఉంటాడు కదా, అయ్యే కార్పొరేటర్ ఉంటాడు కదా, మరి మీ మూసినాయన మీరు కూలగొడుతుర్రు. మరి పత్తనం కూడా పోతారా? ఎమ్మెల్యేనో మంత్రి కార్పొరేటర్ పోయి ఇప్పుడు వీళ్ళు పడుకొని పోతారు కదా, నోటీస్ అని శనివారం పోతారు కదా. ఇదే ఓడుని ఏమంటున్నా తెలంగాణ ప్రజలారా అర్థం కావాలి. మూసికాడికి కూలగొడుతురు కదా, ఎమ్మెల్యేనో మంత్రో అయ్యే కార్పొరేటర్ అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూలగొడుతున్నామని చెప్తే వాళ్ళు ఏ సమాధానం చెప్తే మీకు అర్థమవుతుంది. ఓట్లప్పుడు వాళ్ళ దగ్గర పోయి బతిలాడతారు, వాళ్ళకు ఇస్తారు, బీర్లు ఇస్తారు, మటన్ ఇస్తారు, చికెన్ ఇస్తారు, ఓట్లు వేపించుకుంటారు. ఈరోజు ఇల్లు కూలగొడితే ఏ లీడర్ కనిపించారు వాళ్ళకు? వాళ్ళు కనిపించారు వాళ్ళకు? వాళ్ళు ఏడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? చూడండి వాళ్ళ అయితే ఎట్లా పోతున్నారు, బాధ వాళ్ళ కష్టం చూడండి. బండ పోతుంది తిడుతారు ఒక్కొక్కరు. చూడు ఎంత లొల్లి, ఎంత పంచాది. అరే 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 ఆగం రచ్చ అవుతుంది మొత్తం. విచ్చని విడిగా మొత్తం ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీకు వచ్చి ఆగం రచ్చ అయిపోతుంది. వీళ్ళు ఆదుకునే వాళ్ళు మరి అసలు ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది, ఏ మాత్రం పట్టించుకుంటాం నువ్వేమన్నా? రేవంత్ రెడ్డి గారు అసలు మీకే అర్థం కావాలి. ముఖ్యమంత్రి గారు అసలు ఏడు తీసుకొస్తున్నాం? హైడ్రా ప్లాన్ ఏంది, ఈ మూసి ప్లాన్ ఏంది? ఏమనంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది వచ్చింది అంటారు, లేకపోతే హైకోర్టు నుండి ప్లానింగ్ అంటారు. అవన్నీ ప్లాన్ చేసుకోరు, ప్రజల కోసం మంచిదే. మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఏందో మీరు ఏం చేస్తారో మీకే అర్థం కావాలి. మీకు వాళ్ళకి అర్థమైతే లేదు, ప్రజలకు అర్థమైతే లేదు, ఇటు మీడియాకి అర్థమైతే లేదు, ఇటు సోషల్ మీడియాకి అర్థమైతే లేదు, ఎవరికి అర్థమైతే మీరు చేసే పనులు. ఇది లాస్ట్కి అయితే వీటి రోడ్డు మీకు వచ్చి పాపం ఆగమవుతారు ప్రజలు. ఇది పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితి, చచ్చిపోతాట. అయ్యో ఇది పరిస్థితి. అసలు మీరు రోజు టీవీ చూస్తురా, సోషల్ మీడియా చూస్తురా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు
మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీరు చూస్తున్నారు ఇవన్నీ. ఇది చివరికి ఏడుకెత్తుందో తెలంగాణ ప్రజలారా మీరు చూస్తూనే ఉండండి. ఇంకా ఏడుకైతే చూడండి. ప్రతి ఒక్కరు మా కేకే ఛానల్ లైక్ షేర్ చేయండి ప్రజలారా. మీ ఇంకా కొత్త విషయం ఎప్పుడు జరుగుతుంది అలానే చూస్తుండండి.